2025 ఐపీఎల్ మెగా యాక్షన్లోకి మొత్తం 69 కోట్ల రూపాయల పరిస్థితితో దిగిన లక్నో సూపర్ జైంట్స్ యాక్షన్లో మొత్తం 19 మంది ప్లేయర్స్ని కొన్నారు. అండ్ ఆ 19 మంది ప్లేయర్స్ని కొన్నాక వాళ్ళ స్క్వాడ్లో ఇప్పుడు మొత్తం 24 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ అందులో 18 మంది ఇండియన్ ప్లేయర్స్ అయితే 6 ఫారెన్ ప్లేయర్స్ వాళ్ళ స్క్వాడ్లో ఉన్నారు. అండ్ వీళ్ళు యాక్షన్లోకి దిగిన తర్వాత వాళ్ళ పర్సులోని మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ని రిషబ్ పంత్ మీద ఖర్చు పెట్టారు. అక్షరాల రిషబ్ పంత్ మీద 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సో రిషబ్ పంత్ అయితే ఒక వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ అండ్ అలానే కెప్టెన్సీ కూడా చేయగలడు. కానీ అతని మీద అంత హై అమౌంట్ పెట్టడం ఎంతవరకు కరెక్టో ఐపీఎల్ వరకు వెయిట్ చేసి చూడాలి. అతను పర్ఫామ్ చేస్తే ఆ అమౌంట్ కి న్యాయం చేసిన వాడు అవుతాడు. లేదంటే అంత మనీ ఒకే ప్లేయర్ మీద ఖర్చు పెట్టడం వల్ల అంతా వృధా అయిపోతుంది. నాకు తెలిసి వీళ్ళు కేఎల్ రాహుల్ ని రిటైన్ చేసుకున్న వాళ్ళ స్క్వాడ్ చాలా బాగుండేది. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళ స్క్వాడ్ లో ఒక స్పెషలిస్ట్ ఓపెనర్ లేరు. ఎందుకంటే వాళ్ళ స్క్వాడ్ లో ప్రెసెంట్ ఓపెనర్స్ పై చాలా లోటు ఉంది. ఎందుకంటే వాళ్ళు క్వింటన్ డీకాక్ ని వదిలేశారు అండ్ కేఎల్ రాహుల్ ని వదిలేశారు. సో లక్నో ఇద్దరు మెయిన్ ఓపెనర్స్ ని కోల్పోయింది కాబట్టి ఇప్పుడు ఆ పొజిషన్స్ ని ఎవరు భర్తీ చేస్తారో కొంచెం సస్పెన్స్ గా ఉంది. మనకు ముందే తెలుసు లక్నో వాళ్ళు కేఎల్ రాహుల్ ని రిలీజ్ చేస్తున్నారని. మేనేజ్మెంట్ కి రాహుల్ కి మధ్య ఉన్న విభేదాల వల్ల వాళ్ళు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు ఇండైరెక్ట్ గా బస్ క్రియేట్ చేశారు. సో ఆ బజ్ కు తగ్గట్లు వాళ్ళు కేఎల్ రాహుల్ ని ఆక్షన్ లోకి రిలీజ్ చేశారు. సో కాబట్టి వాళ్ళు కేఎల్ రాహుల్ ప్లేస్ ని భర్తీ చేయడానికి ఆక్షన్ లో 27 కోట్లు పెట్టి రిషబ్ పంత్ ని కొన్నారు. అండ్ అతనే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్. అండ్ రిటర్న్ పరంగా చూసుకున్న అండ్ ఆక్షన్ లో చూసుకున్న 27 కోట్లకి ఇప్పటి వరకు ఎవరు అమ్ముడుపోలేదు. రిషబ్ పంతే హైయెస్ట్. అండ్ ఆ తర్వాత 26.75 కోట్లతో శ్రేయస్ అయ్యర్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ మెగా వేలంలోనే పంజాబ్ కింగ్స్ వాళ్ళు శ్రేయస్ అయ్యర్ ని దక్కించుకున్నారు. ఇక కేఎల్ రాహుల్ కాకుండా వీళ్ళ ఆక్షన్ లో కొన్న స్టార్ ప్లేయర్స్ ఒకసారి చూస్తే అవేష్ ఖాన్ ని 9.75 కోట్లు పెట్టుకున్నారు. అండ్ అలానే ఆకాశ్ దీప్ ని 8 కోట్లు, డేవిడ్ మిల్లర్ ని 7.5 కోట్లు, అబ్దుల్ సమాద్ ని 4.2 కోట్లు, మిచెల్ మార్చ్ ని 3.4 కోట్లు, షాబాజ్ అహ్మద్ ని 2.4 కోట్లు, ఐడెన్ మార్క్రమ్ ని 2 కోట్లు అండ్ మిగతా ప్లేయర్స్ ని వీళ్ళు బ్యాకప్ ప్లేయర్స్ గా కొన్నారు. అండ్ అలానే వీళ్ళ ఆక్షన్ కి ముందు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఒకసారి చూస్తే నికోలస్ పురాన్ 21 కోట్లు, మయాంక్ యాదవ్ 11 కోట్లు, రవి బిష్ణోయ్ 11 కోట్లు, మోషిన్ ఖాన్ 4 కోట్లు అండ్ అలానే ఆయుష్ బదోనికి 4 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళైతే మొత్తం 5 మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. సో ఈ స్క్వాడ్ చూస్తే వాళ్ళ ఆక్షన్ లో ఒక మంచి ఫారెన్ బౌలర్ ని కొనలేకపోయారు అనిపిస్తుంది. కేవలం షమార్ జోసెఫ్ ఒక్కనే వాళ్ళు ఫారెన్ ఫాస్ట్ బౌలర్ గా కొన్నారు. వీళ్ళు షమార్ జోసెఫ్ ని స్క్వాడ్ లోకి తీసుకున్నప్పటికీ ప్లేయింగ్ లెవెల్ లో అవకాశం ఇవ్వరు. సో కాబట్టి వీళ్ళ ఆక్షన్ లో ఒక గన్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ని మిస్ అయ్యారు. కేవలం ఇండియన్ బౌలర్స్ మీద మాత్రమే వీళ్ళ అమౌంట్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశారు. అండ్ వీళ్ళు ఎలానో మయాంక్ యాదవ్ ని, మోషిన్ ఖాన్ ని ఫాస్ట్ బౌలర్స్ గా రిటైన్ చేసుకున్నారు. సో కాబట్టి వాళ్ళ ఆక్షన్ లో మరో ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ని కొనుంటే సరిపోయేది. కానీ వాళ్ళ ఆక్షన్ లో అవేష్ ఖాన్ ని 9.75 కోట్లు అండ్ ఆకాశ్ దీప్ కి 8 కోట్లు ఇచ్చి కొన్నారు. సో వీళ్ళైతే ఇండియన్ బౌలర్స్ ని కొనటం మంచిదే. కానీ వీళ్ళు ఏకంగా దాదాపు 18 కోట్లు పెట్టి 2 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ని కొన్నారు. కానీ మోషిన్ ఖాన్, మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ అండ్ ఆకాశ్ దీప్ ఈ నలుగురులో ముగ్గురికి మాత్రమే ప్లేయింగ్ లెవెల్ లో చోటు దొరుకుతుంది. సో వీళ్ళు బ్యాకప్ గా ఆకాశ్ దీప్ ని తీసుకున్నారనుకున్నా కానీ 8 కోట్లు పెట్టి తీసుకోవటం అనవసరం. సో వాళ్ళ అవేష్ ఖాన్, ఆకాశ్ దీప్ ఇద్దరిలో ఒక బౌలర్ ని కొనుంటే సరిపోయేది. అండ్ ఎక్స్ట్రాగా ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ని కొనుంటే వీళ్ళ టీం కాంబినేషన్ ఇంకా బాగుండేది. కానీ వీళ్ళు ఆ పని చేయలేదు. అండ్ అలానే మనం ముందు చెప్పుకున్నట్లు ఓపెనర్స్ గా క్వింటన్ డీకాక్ అండ్ కేఎల్ రాహుల్ ని రిలీజ్ చేశారు. సో వీళ్ళ ఆ ప్లేస్ ని భర్తీ చేసే సరైన ఆటగాళ్ళని అయితే వీళ్ళ ఆక్షన్ లో కొనలేకపోయారు. సో ప్రెసెంట్ ఉన్న లక్నో స్క్వాడ్ లో మిచెల్ మార్ష్ ఒక్కడే ఓపెనర్ గా కనపడుతున్నాడు. అండ్ మరో ఓపెనర్ గా అతనికి జోడీ ఎవరు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ దానికోసం ఐడెన్ మార్క్రమ్, బ్రిడ్జ్కే లాంటి ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళైతే 2 ఫారెన్ ప్లేయర్స్ ని ఓపెనర్స్ గా ఆడించడం ఎంతవరకు రైట్ మూవ్ ఐపీఎల్ వరకు వెయిట్ చేసి చూడాలి. ఎనీవే ఈ వీడియోలో మనం లక్నో దగ్గర ఉన్న స్క్వాడ్ తో ఒక స్ట్రాంగ్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ని క్రియేట్ చేద్దాం. 2025 ఐపీఎల్ లో లక్నో ఓపెనర్స్ గా ఒక స్థానాన్ని మిచెల్ మార్ష్ భర్తీ చేసే అవకాశం ఉంది. మిచెల్ మార్ష్ కి అయితే ప్రీవియస్ గా T20 క్రికెట్ లో ఓపెనర్ గా ఎక్స్పీరియన్స్ ఉంది. సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఒక ఓపెనర్ గా మిచెల్ మార్ష్ ని ట్రై చేస్తారు. అండ్ మరి ఓపెనర్ గా ఎవరు నాడిస్తారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ దానికి వీళ్ళ స్క్వాడ్ లో కనపడుతున్న బెస్ట్ ఆప్షన్స్ ఐడెన్ మార్క్రమ్ అండ్ మాథ్యూ బ్రిడ్జ్కే. కానీ వీళ్ళిద్దరిలో మిచెల్ మార్ష్ కి జోడీగా ఆడటానికి ఒక ప్లేయర్ కి మాత్రమే అవకాశం దొరుకుతుంది. అండ్ అది మోస్ట్లీ ఐడెన్ మార్క్రమే అవ్వచ్చు. నార్మల్ గా చూసుకుంటే మార్క్రమ్ 1 డౌన్ 2 డౌన్ లో ఆడే ప్లేయర్. కానీ లక్నో స్క్వాడ్ లో ప్రామిసింగ్ ఓపెనర్ లేకపోవడం వల్ల ఐడెన్ మార్క్రమ్ ని ట్రై చేయాల్సి వస్తుంది. లేదు మాకు ఐడెన్ మార్క్రమ్ వద్దు, ప్యూర్ ఓపెనర్ కావాలనుకుంటే మాథ్యూ బ్రిడ్జ్కేనే ఆడించుకోవచ్చు. ఎనీవే ఇనిషియల్ మ్యాచెస్ లో మాత్రం ఐడెన్ మార్క్రమ్ కే ఓపెనర్ గా ఛాన్స్ వస్తుంది. ఒకవేళ అతను కానీ ఓపెనర్ గా ఫెయిల్ అయితే అప్పుడు మాథ్యూ బ్రిడ్జ్కే ట్రై చేస్తారు. ఇక నెంబర్ 3 లో చూసుకుంటే వీళ్ళ ఆక్షన్ లో 27 కోట్లు పెట్టుకున్న రిషబ్ పంత్ ని నెంబర్ 3 లో ఆడిస్తారు. అండ్ ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ రిషబ్ పంత్ మీద 27 కోట్ల అమౌంట్ పెట్టడం కరెక్టా కాదా అనేది మనం ఐపీఎల్ వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. అతని పర్ఫార్మెన్స్ ఆధారంగా మనం చెప్పేయచ్చు రిషబ్ పంత్ కి 27 కోట్లు అవసరమా కాదా అని. కానీ ప్రెసెంట్ అతనుకున్న డిమాండ్ పరంగా రిషబ్ పంత్ ఆక్షన్ లో హైయెస్ట్ ప్రైజ్ కి వెళ్ళాడు. సో అది లక్నోకి కలిసి వస్తుందో లేదో చూడాలి. ఇక నెంబర్ 4 లో చూసుకుంటే వీళ్ళు 21 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న నికోలస్ పురాన్ ని నెంబర్ 4 లో ఆడిస్తారు. నికోలస్ పురాన్ అయితే T20 క్రికెట్ లో డేంజరస్ బ్యాట్స్మెన్. అతను వచ్చిన దగ్గర నుంచే భారీ షాట్లు ఆడతాడు. అతను కొంచెం టైం తీసుకొని సెట్ అయ్యాడంటే ఇంకా అతను ఆపటం అసాధ్యం. అండ్ ప్రీవియస్ గా కూడా చూసాం నికోలస్ పురాన్ లక్నోకి ఎన్నో మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించాడు.
సో అదే నమ్మకాన్ని లక్నో మేనేజ్మెంట్ తన పైన పెట్టుకొని 21 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్నారు. రిషబ్ పంత్ అండ్ నికోలస్ పురాన్ లక్నో పరుసులు ఇద్దరు కలిపి 48 కోట్లు తీసుకున్నారు. ఇక నెంబర్ 5 లో చూసుకుంటే వీళ్ళు 4 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్న ఆయుష్ బదోని ఆడిస్తారు. బదోని ఒక యంగ్స్టార్ అయినప్పటికీ ప్రీవియస్ సీజన్ లో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. సో అదే నమ్మకాన్ని లక్నో మేనేజ్మెంట్ తన పైన పెట్టి రీటైన్ చేసుకుంది. అండ్ అలానే బదోని అవసరమైనప్పుడు బౌలింగ్ కూడా చేయగలడు. ఎలానో నెంబర్ 3, నెంబర్ 4 లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడుతున్నారు కాబట్టి నెంబర్ 5 లో బదోని ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక నెంబర్ 6 లో చూసుకుంటే వీళ్ళ ఆక్షన్ లో 7.5 కోట్లు పెట్టుకున్న డేవిడ్ మిల్లర్ ని ఆడిస్తారు. డేవిడ్ మిల్లర్ కి అయితే మిడిల్ ఆర్డర్ లో అండ్ ఫినిషర్ గా ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. అతను సౌత్ ఆఫ్రికాకు చూసుకున్న ప్రీవియస్ గా ఐపీఎల్ లో చూసుకున్న మిడిల్ ఆర్డర్ లోనే బ్యాటింగ్ చేసేవాడు. అండ్ అలానే ఫినిషర్ గా కూడా ఎన్నో మ్యాచ్లు గెలిపించిన అనుభవం డేవిడ్ మిల్లర్ దగ్గర ఉంది. పాస్ట్ లో జీటీ కాడినప్పుడు అండ్ పంజాబ్ కాడినప్పుడు కూడా అతను ఎన్నో మ్యాచ్ల్లో గెలిపించాడు. సో అదే నమ్మకాన్ని లక్నో వాళ్ళు తనపై పెట్టుకొని ఆక్షన్ లో కొన్నారు. ఇక నెంబర్ 7 లో వీళ్ళు 2.4 కోట్లు పెట్టి ఆక్షన్ లో కొన్న స్పిన్ ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ ని ఆడిస్తారు. షాబాజ్ అహ్మద్ దగ్గర అయితే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ 2 డిపార్ట్మెంట్స్ లో కాంట్రిబ్యూట్ చేయగల సత్తా ఉంది. అండ్ ప్రీవియస్ గా ఆర్సీబీకి అండ్ ఎస్ఆర్హెచ్ కన్నప్పుడు చూసాం అతని దగ్గర బ్యాటింగ్ క్యాపబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అలానే బౌలింగ్ కూడా చాలా చక్కగా చేయగలడు. సో కాబట్టి లక్నో వాళ్ళు ఆల్ రౌండర్ గా షాబాజ్ అహ్మద్ ని కొన్నారు. అండ్ అలానే నెంబర్ 7 లో ఇతను మ్యాచ్లు ఫినిష్ చేయగలడా అంటే డౌటే. అతని దగ్గర బ్యాటింగ్ క్యాపబిలిటీ ఉన్నప్పటికీ మ్యాచ్ ఫినిష్ చేయడం మాత్రం చాలా తక్కువ సందర్భాల్లో చూసాం. అతను బ్యాటింగ్ చాలా చక్కగా ఆడగలడు, కానీ మ్యాచ్లు ఫినిష్ చేస్తాడంటే పెద్ద డౌటే. సో కాబట్టి లక్నో వాళ్ళు మ్యాచ్ సిచ్యువేషన్ కి తగ్గట్టు షాబాజ్ అహ్మద్ ని ప్రమోట్ చేసి మిల్లర్ ఆర్ ఆయుష్ బదోని ఇద్దరు ఎవరో ఒకరిని ఫినిషర్ గా ట్రై చేయొచ్చు. ఇక నెంబర్ 8 లో చూసుకుంటే లక్నో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వీళ్ళు రిటైన్ చేసుకున్న రవి బిష్ణోయ్ ఆడతాడు. రవి బిష్ణోయ్ అయితే స్పిన్నర్ గా చాలా సక్సెస్ చూశాడు. రీసెంట్ టైమ్స్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఇండియాకు కూడా కన్సిస్టెంట్ గా మ్యాచ్లు ఆడుతున్నాడు. సో కాబట్టి మెయిన్ స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ లక్నో టీం కి చాలా కీలకం. ఇక నెంబర్ 9 లో చూసుకుంటే వీళ్ళు రిటైన్ చేసుకున్న మోషన్ ఖాన్ ఆడిస్తారు. మోషన్ ఖాన్ అయితే పవర్ ప్లే లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. బాల్ ని మూవ్ చేస్తూ పవర్ ప్లే లో చాలా ఎఫెక్టివ్ గా మారతాడు. అండ్ మనం ప్రీవియస్ సీజన్స్ లో కూడా అదే చూసాం. సో అదే నమ్మకాన్ని లక్నో టీం మోషన్ ఖాన్ మీద పెట్టి రిటైన్ చేసుకున్నారు. ఇక నెంబర్ 10 లో వీళ్ళ ఆక్షన్ లో 9.75 కోట్లు పెట్టుకున్న ఆవేష్ ఖాన్ ఆడిస్తారు. ఆవేష్ ఖాన్ అయితే చాలా క్వాలిటీ బౌలర్. మిడిల్ ఓవర్స్ లో అండ్ డెత్ ఓవర్స్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అతను కొన్ని మ్యాచ్లు ఎక్స్పెన్సివ్ గా రన్స్ ఇచ్చినప్పటికీ అతని దగ్గర వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. సో ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ చూసే లక్నో మేనేజ్మెంట్ అతన్ని ఆక్షన్ లో పిక్ చేశారు. సో అతనికి ఇచ్చిన అమౌంట్ కి అతను న్యాయం చేస్తాడో లేదో చూడాలి. అండ్ ప్రీవియస్ సీజన్స్ లో కూడా అతను ఆడిన ఫ్రాంచైజీలకి దాదాపు 10 కోట్ల వరకు తీసుకొని ఆడాడు. సో ఈసారి కూడా అతనికి భారీ అమౌంట్ వచ్చింది. సో దానికి తగ్గట్లు న్యాయం చేస్తాడో లేదో వెయిట్ చేసి చూడాలి. ఇక ఫైనల్ గా నెంబర్ 11 లో వీళ్ళు 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఆడిస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మయాంక్ యాదవ్ అయితే లాస్ట్ సీజన్ చాలా అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ సీజన్ లో అతను కొన్ని మ్యాచ్లు ఆడినప్పటికీ చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేశాడు. ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయడంతో పాటు అతని పేస్ తో ఎంతో మంది బ్యాట్స్మెన్ ని ఇబ్బంది పెట్టాడు. సో లక్నో వాళ్ళు అతని పేస్ బౌలింగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. సో కాబట్టి అతను 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. సో కాబట్టి మయాంక్ యాదవ్ ఈసారి ఐపీఎల్ లో కూడా అదే పేస్ అండ్ వికెట్ టేకింగ్ ఎబిలిటీతో బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడతాడో లేదో చూడాలి. అండ్ అతని దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతను ఇంజురీలు బారిన పడుతుంటాడు. సో ఒక్క మైనస్ పక్కన పెడితే మయాంక్ యాదవ్ చాలా ఎఫెక్టివ్ అండ్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న బౌలర్. సో లక్నో ఈ ప్లేయింగ్ 11 చూస్తే వీళ్ళ ఆక్షన్ లో మార్చ్ కి తోడుగా ఒక మంచి ప్రామిసింగ్ ఓపెనర్ ని కొనలేకపోయారు. అండ్ అలానే లోయర్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ కొంచెం వీక్ గా ఉంది. అండ్ అలానే ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ను కూడా వీళ్ళు ఎక్కడో మిస్ అయ్యారు. పిచ్ కండిషన్స్ ఎప్పుడు మారుతుంటాయి కాబట్టి స్క్వాడ్ లో ఒక గన్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ఉంటే చాలా బాగుండేది. అండ్ ఇందులో బౌలింగ్ ఆప్షన్ చూసుకుంటే రవి బిష్ణోయ్, మోషన్ ఖాన్, ఆవేష్ ఖాన్ అండ్ మయాంక్ యాదవ్ నలుగురు 4 ఓవర్లు బౌలింగ్ చేసే బౌలర్. సో వీళ్ళ నలుగురు దగ్గర 16 ఓవర్లు కంప్లీట్ అవుతాయి. అండ్ మిగతా 4 ఓవర్లను వీళ్ళు మిచెల్ మార్ష్, మార్క్రమ్ అండ్ షాబాజ్ అహ్మద్ వీళ్ళు ముగ్గురితో కంప్లీట్ చేయాలి. లేదు మాకు 5 స్పెషలిస్ట్ బౌలర్సే కావాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆకాశ్ దీప్ ని తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆకాశ్ దీప్ ని తెచ్చుకుంటే వీళ్ళ బ్యాటింగ్ వీక్ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు వీళ్ళు 4 స్పెషలిస్ట్ బౌలర్స్ తో వెళ్ళి షాబాజ్ అహ్మద్, మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ వీళ్ళ ముగ్గురు చేత మిగిలిన 4 ఓవర్ల కోటా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. లేదు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆకాశ్ దీప్ ని తీసుకుంటే వీళ్ళ టీం బాగా బ్యాటింగ్ లో వీక్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా అబ్దుల్ సమాద్ ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అబ్దుల్ సమాద్ కి అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఫినిషర్ గా అనుభవం ఉంది. సో కాబట్టి లక్నో వాళ్ళు అబ్దుల్ సమాద్ ని ఫినిషర్ గా ఆడిస్తే కొంచెం లోయర్ ఆర్డర్ లో వీక్నెస్ పోతుంది. సో కాబట్టి అబ్దుల్ సమాద్ ని వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిస్తే చాలా బాగుంటుంది. లేదు మాకు బ్యాటింగ్ లేకపోయినా పర్వాలేదు 5 స్పెషలిస్ట్ బౌలర్స్ కావాలనుకుంటే ఆకాశ్ దీప్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజ్ చేయొచ్చు. సో ఈ ప్లేయింగ్ 11 చూశాక లక్నో టీం అంత స్ట్రాంగ్ గా లేనట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ని మిస్ అవుతున్నారు. అండ్ అలానే ఒక స్ట్రాంగ్ ఓపెనర్ ని వీళ్ళు మిస్ అవుతున్నారు. అండ్ వాళ్ళిద్దరికి తోడు లోయర్ ఆర్డర్ లో ఒక మంచి బ్యాట్స్మెన్ ని వీళ్ళు ఎక్కడో కోల్పోతున్నారు. అండ్ మిల్లర్, ఆయుష్ బదోని వీళ్ళిద్దరికి తోడు ఇంకో మంచి బ్యాట్స్మెన్ ని వీళ్ళు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ లో లక్నో టీం పర్ఫార్మెన్స్ వాళ్ళ ఓపెనర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా మనం ఐపీఎల్ వరకు వెయిట్ చేసి చూడాలి వీళ్ళ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో అని. సో నాకైతే
లక్నో దగ్గర ఉన్న స్క్వాడ్తో ఎంతకంటే మంచి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 క్రియేట్ చేయలేమనిపిస్తుంది. అండ్ లక్నో టీం ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.